సీతారామ ప్రాజెక్టు మోటార్ల ట్రయల్ రన్ సక్సెస్ అయింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు వరప్రదాయనిగా ఉన్న ఈ ప్రాజెక్టును గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 17,000 కోట్ల అంచనాతో నిర్మించారు. ఉమ్మడి ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలోని దాదాపు 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో దీన్ని నిర్మించారు. కేసీఆర్ ప్రారంభించిన ఈ ప్రాజెక్టు ప్రస్తుతం పూర్తి అయింది. దీంతో మోటార్ల ట్రయల్ రన్ నిర్వహించారు. అది సక్సెస్ కావడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి నుంచి సీతారామ ఎత్తిపోతలతో మోటార్ల ద్వారా ఆ నీటిని వైరాకు పంపుతారు. వైరా రిజర్వాయర్ నుంచి నాగార్జున సాగర్ కాల్వ ద్వారా సత్తుపల్లి వరకు కూడా సాగునీటిని అందించనున్నారు. ఈ ఏడాది ఆగస్టు 15 వరకు సాగర్ లింక్ కెనాల్కు అనుసంధానం చేయనున్నారు. అయితే ఈ ప్రాజెక్టులో భాగంగా కొంత కాల్వలు పూర్తి చేయాల్సి ఉంది. వీటిపైన అధికారులు దృష్టి పెట్టాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం జిల్లా ప్రజల చిరకాల కోరిక, గత అనేక సంవత్సరాలుగా గోదావరి జలాలు ఖమ్మం జిల్లా బీడు భూములకు తరలాలని నాకు భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశం మేరకు నా ప్రయత్నాన్ని నేను చేసుకుంటూ వస్తున్నా. ఎంతో మంది కృషి ఫలితంగా ఇచ్చినటువంటి అన్నదాతలు ఈ ప్రాజెక్టులో కష్టపడ్డటువంటి రైతులు, భూములు ఇచ్చినటువంటి అందరికీ కూడా నేను అందరికీ పాదాభివందనం చేస్తున్నా. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా సుమారు ఈ పంట కాలంలోనే 1,500,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వాలనేది అధికారుల యొక్క పట్టుదల, ప్రభుత్వం యొక్క ఆదేశం. మొన్ననే ఇరిగేషన్ శాఖ మంత్రులు, ఈ జిల్లా మంత్రులందరం కలిసి వచ్చి ఈ ప్రాజెక్టు పరిశీలించిన తర్వాత ఏనుకూరు లింక్ కెనాల్ చేస్తే తప్పకుండా వైరా ప్రాజెక్టు ద్వారా, లంకాసాగర్ ప్రాజెక్టు ద్వారా సాగర్ ఆయకట్టుకు కాకుండా మధ్యలో ఉన్నటువంటి చెరువులన్నీ నింపే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరమే గోదావరి నీళ్లు ఖమ్మం భూభాగాన్ని తాకాలని, ఆ పుడుమ తల్లి పులకరించాలని నా జీవిత కోరిక తీరాలని చెప్పి ముఖ్యమంత్రి గారు భద్రాచలం వచ్చినప్పుడు నేను ఆయన గారిని అడిగాను. కొన్ని డబ్బులు ఇస్తే ఆ కొద్ది డబ్బులతోటే ఈ 3 పంప్ హౌస్లు పూర్తి చేసి తప్పకుండా ఈ సంవత్సరమే నీళ్లు ఇచ్చే అవకాశం ఉందంటే పెద్ద మనసుతోటి ఆయన గారు అంగీకరించారు. దాని ఫలితంగా ఎలక్ట్రిసిటీ బోర్డుకి కట్టాల్సినటువంటి నిధులతో పాటు మిగిలినటువంటి పెండింగ్ వర్క్స్ అన్నిటికీ కూడా నిధులు శాంక్షన్ చేశారు. ప్రియమైనటువంటి అడ్వైజర్ పెంటారెడ్డి గారు, సిఈ శ్రీనివాసరెడ్డి గారి టీం మొత్తం కూడా ఈ 4 రోజులుగా కష్టపడి ఈ కార్యక్రమాన్ని. ట్రయల్ రన్ సక్సెస్ కు సంబంధించి మరిన్ని వివరాలు మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ప్రభాకర్ అందిస్తారు. చెప్పండి ప్రభాకర్. రాణి, ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించినటువంటి ప్రాజెక్ట్ ఇది. దాదాపు 13,000 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించారు. బట్ తర్వాత అది 17,000 కోట్లకు పెరిగింది. దీని ద్వారా దాదాపు 10 లక్షల ఎకరాలకు తాగునీరు అందే లక్ష్యంతో సీతారామ ప్రాజెక్టును డిజైన్ చేశారు. యాక్చువల్గా ఇది అంతకుముందు దుమ్ముగూడెం ప్రాజెక్టు, కాంగ్రెస్ హయాంలో పెట్టినటువంటి దుమ్ముగూడెం ప్రాజెక్టు ఏదైతే వాళ్ళు ప్రతిపాదించారో ఆ ప్రాజెక్ట్ ఇది. ఆ ప్రాజెక్టులో ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్ అని 2-3 లిఫ్ట్లు పెట్టి వాళ్ళు కట్టారు. బట్ ఆ తర్వాత ఏం జరిగిందంటే బైఫర్కేషన్ తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత మన రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళిపోయినాయి. వాళ్ళు అక్కడ పోలవరం ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు అప్పటికే. సో ఆ ప్రాజెక్టు ముంపు ప్రాంతంలోకి ఈ ప్రాజెక్టు కూడా వెళ్ళిపోయింది. ఎక్కడైతే వీళ్ళు ప్రాజెక్టు ప్రతిపాదించారో, ఈ ప్రాజెక్ట్ ఏరియా ఉందో, ఎక్కడైతే ఆల్రెడీ పనులు ప్రారంభించారో వీళ్ళు, ఆ ఏరియాలు పోలవరం ముంపులో మునిగిపోయిన పరిస్థితి అప్పట్లో. సో దాంతో ఏం చేసింది బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్ట్ను
ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్ వీటన్నిటిని మెర్జ్ చేసుకుంటా ఒకటే సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని ప్రారంభించింది. దాన్నే నిన్న ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు గారు పోయి ఈ లిఫ్ట్ పంప్ ఆన్ చేసి ట్రయల్ రన్ అంటారు దీన్ని. ఈ ట్రయల్ రన్ చూసి వచ్చిర్రు ఆయన. అయితే ఇప్పుడు వచ్చిన సమస్య ఏంది, ప్రారంభించి రోకే అయిపోయింది. బట్ వీళ్ళు చెప్పుకుంటున్నది ఏంది, మేమే చేసినాము, కాంగ్రెస్ గవర్నమెంట్ చొరవ తీసుకోవడం వల్లే ఈ ప్రాజెక్టు ముందు పడింది, మేము వచ్చిన తర్వాతనే నీళ్ళు ఇస్తామని చెప్తున్నారు. ఏమాత్రం తలకాయ ఉన్నాను కానీ అర్థమయ్యే విషయం ఏంటి అంటే 6 నెలల్లో చేసేది పీకేది ఏముండదు. ఒక ప్రాజెక్టు ప్రారంభించాలంటే జస్ట్ వీళ్ళు వచ్చి 6 నెలలు 7 నెలలు అంతే. ఈ 6-7 నెలల్లో చేసేది ఏముండదు. వీళ్ళు ఒక వారం క్రితం అక్కడికి పోతారు, సీతారామ ప్రాజెక్టు దగ్గర పోతారు, పంప్ హౌస్లు ఇవన్నీ ఎట్లున్నాయో చూసి వస్తారు. చూసి కేసీఆర్ అవినీతి చేసిండని చెప్తారు, మేము మస్తు చేసినామని చెప్తారు. మేము చేసిన ప్రాజెక్టును కాదని చెప్పేసి ఈయన ప్రాజెక్టు స్టార్ట్ చేసిండు అని చెప్పేసి వాళ్ళు తిట్టాల్సిన తిడతారు, వస్తారు. ఇవాళ ట్రయల్ రన్ అవుతుంది. కానీ కామెడీ ఏంటంటే గత అసెంబ్లీ ఎలక్షన్లకు ముందు 2023 అక్టోబర్, నవంబర్ ఆ ప్రాంతంలోనే కేసీఆర్ ఒక మాట చెప్పిండు. ఏంటి, ఎలక్షన్లు అయిపోగానే ట్రయల్ రన్కు నేనే వస్తా స్వయంగా అని చెప్పేసి ఎన్నికల ప్రచార సభల్లో వాళ్ళు కేసీఆర్ చెప్పిండు. అప్పటికే పనులు అయిపోయినాయి, దాదాపు 70% ఏమో పనులు అయిపోయినాయి. మిగిలిన పనులు కూడా ఏముంటాయి, ప్రాజెక్టులో మేజర్గా మిగిలిపోయే పనులు ఇట్లా జరిగినప్పుడు ఏముంటాయి అంటే కాలువల పనులు మిగిలిపోతాయి. కొన్ని కాలువలు డిస్ట్రిబ్యూటరీ కాలువలు ఉంటాయి, మెయిన్ కెనాల్స్ ఉంటాయి, వాటికి డిస్ట్రిబ్యూటరీస్ ఉంటాయి, మళ్ళీ వాటికి సబ్ డిస్ట్రిబ్యూటరీలు ఉంటాయి. సో మెయిన్ కెనాల్స్ ఏవైతే ఉంటాయో దాదాపు అయిపోయినాయి. కొన్ని చోట్ల ఎక్కడ చివరి దశలో టేల్ ఎండ్ ప్రాంతంలో తప్ప మిగతా ఏరియాలో చాలా వరకు టన్నెల్స్ కానీ కాలువలు కానీ అయిపోయినాయి. కానీ వీళ్ళు ఏం చేసిర్రు, జస్ట్ 6 నెలల్లోనే వీళ్ళు వచ్చినట్టు వీళ్ళు మొత్తం ఆ కాలువలు తవ్వేసినట్టు, వాటికి లైనింగ్ వేసేసినట్టు, పంపులు కూడా వీళ్ళే చేసేసినట్టు మొన్న పోయి ప్రచారం చేసిర్రు. అది అయిపోయి ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు పోయి ఈ సినిమా చేసి వస్తాడు. అసలు ఇదేంది ప్రాజెక్ట్ ఏంది, దీన్ని నేను చూద్దాం. ఇగో ఇది గోదావరి నది. ఈ బ్లూ కలర్ ఉంది ఏదైతుందో ఇది గోదావరి నది. దీని మీద నుంచి ఇక్కడ బ్యారేజ్ కట్టి ఇట్లా బ్యారేజ్ కట్టి దీని నుంచి ఒక 4 స్టేజుల్లో వాటర్ని లిఫ్ట్ చేయడానికి బీఆర్ఎస్ గవర్నమెంట్ దీన్ని రీడిజైన్ చేసింది. ఏదైతే వాళ్ళు రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ అని చెప్పేసి ఒకప్పుడు దుమ్ముగూడెం ప్రాజెక్టు పేరుతోటి అక్కడ ఉన్నటువంటి దుమ్ముగూడెం టైల్ పాయింట్ నుంచి వాటర్ తీసుకొని చిన్న చాలా తక్కువ వాటర్ సోర్స్ ఉన్నటువంటి దాన్ని తీసుకొని వాళ్ళు అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో చేశారు. అది ఎంత మ్యాక్సిమం 40 TMCమే ఉన్నది అప్పుడు. సో ఇప్పుడు ఒక బీఆర్ఎస్ గవర్నమెంట్ రీడిజైన్ చేసింది 100 TMCకి 100 TMCల నీరు తీసుకునేలాగా బీఆర్ఎస్ గవర్నమెంట్ రీడిజైన్ చేసింది. ఇవి చూద్దాం. మీకు ఇవి ఫస్ట్ స్టేజ్లో గోదావరి నుంచి నీరు తీసుకొని ఇది ఫస్ట్ పంప్ హౌస్ దగ్గరికి గ్రావిటీ ద్వారానే వెళ్తుంది. బట్ ఏదైతే కాంగ్రెస్ ప్రతిపాదించిందో అక్కడికి కూడా మేజర్ పంప్ హౌస్ దగ్గర కూడా వాటర్ని లిఫ్ట్ చేయాల్సిన పరిస్థితి. అది కూడా అన్ని రోజులు వాటర్ వెసులుబాటు ఉంటుందనే నమ్మకం లేని పొజిషన్లో వాళ్ళు అక్కడ ఆ ప్రాంతంలో ప్రాజెక్ట్ని ప్రతిపాదించారు. బట్ వీళ్ళు ప్రతిపాదించింది ఇది ఫస్ట్ పంప్ హౌస్. ఇక్కడ 6 పంపులు ఉంటాయి, ఒక్కొక్కటి 25 మెగావాట్ల కెపాసిటీ తోటి 6 పంపులు ఉంటాయి. ఇది ఫస్ట్ స్టేజ్. ఇక్కడ నుంచి పైకి లిఫ్ట్ చేస్తారు. ఇక్కడ 2వ పంప్ హౌస్, ఇది 3వ పంప్ హౌస్. ఇక్కడ ఇంకొక 4వ పంప్ హౌస్ వస్తుంది. ఇదొకటి ఇక్కడ 4వ పంప్ హౌస్. ఇది ఇట్లా ఎక్కడ మన దుమ్ముగూడెం ఆ ప్రాంతం నుంచి వైరా దాకా నీళ్లు తీసుకురావాలనేది దీని కాన్సెప్ట్. దాంతో దాదాపు 13,000 కోట్ల అంచనా వ్యయంతో దీన్ని ప్రారంభించారు. ఆ తర్వాత 17 అంచనా వ్యయం పెరిగి 17,000 కోట్లు అయింది. 100 TMC వాటరు దాదాపు 10 లక్షల ఎకరాలు, 10 లక్షల ఎకరాలకి వాటర్ వస్తాయి దీంతో. బట్ కాంగ్రెస్ డిజైన్ చేసిన ఏదైతే ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్ ఉందో దాంట్లో ఇంత ఆయకట్టు లేదు. వాళ్ళు 2 లిఫ్ట్లు పెట్టారు. ఆ 2 లిఫ్ట్లలో కూడా ఇంత ఆయకట్టు లేదు. ప్లస్ అందులో ఉన్న ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు ప్రతిపాదించిన ఏరియా ఏదైతుందో వాళ్ళు ప్రతిపాదించిన ఏరియా ఎందులోకి మన ఏపీలోకి వెళ్ళిపోతుంది. ఇగో ఇక్కడ చూద్దాం మనం. ఈ ప్రాజెక్ట్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఈ ఏరియాలో స్టార్ట్ అవుతుంది. ఇటు నుండి ఇటువైపు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇందులో ఇటువైపు కొన్ని వస్తాయి. ఈ ముందుకు వచ్చిన తర్వాత
ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వస్తుంది మనకి. ఇక్కడ కొన్ని ఆంధ్రప్రదేశ్ ముంపు గ్రామాలు యాడ్ అవుతాయి ఈ ఏరియాలో. ఇక్కడ ఇది ఆంధ్ర తెలంగాణ బార్డర్. ఇది ఈ ఏరియాకి వచ్చేసరికి కొన్ని ప్రాంతాలు వాళ్ళు ప్రతిపాదించిన దాంట్లో ఏపీలోకి వెళ్ళిపోయినాయి. ఏది అది ఈ కింద మనకు ఈ పోలవరం ప్రాజెక్ట్ ఏరియా వస్తుంది. ఆ ఏరియాలో ఈ డౌన్వర్డ్స్ వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్ట్ ఏరియా ఏదైతుందో ఆ ముంపు ప్రాంతంలోకి వాళ్ళు ప్రతిపాదించిన కొన్ని ప్రాజెక్టు ప్రాంతాలు వెళ్ళిపోతాయి. ఆల్రెడీ అప్పటికే ముంపులో నీళ్ళలో మునుగుతాయి కూడా, వరద వచ్చినప్పుడు మునుగుతాయి కూడా. సో అందుకనే దీన్ని రీడిజైన్ చేసారు. ఇట్లా 4 స్టేజ్లలో అశ్వాపురం దగ్గర నుంచి, అశ్వాపురం అనే విలేజ్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇది ఫస్ట్ లిఫ్ట్. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ ఎక్కడైతే బ్యారేజ్ ఉంటుందో అక్కడ నుంచి ఇక్కడ దాకా వాటర్ గ్రావిటీతో వస్తాయి. ఇక్కడ నుంచి లిఫ్ట్ చేస్తారు పంపు. వాటర్ ఇక్కడ లిఫ్ట్ చేసి ఇక్కడ పంపు పోస్తుంది. ఇప్పుడు ఏదైతే మనం ఇవాళ తుమ్మలగా ఆన్ చేసిర్రో ఇది వాటర్ ఎక్కడైతే వచ్చినాయో ఇది ఈ ఏరియా. ఈ ఏరియాలో వాటర్ వస్తాయి. వాళ్ళ పంప్ ఆన్ అయింది, అక్కడ పంపు పోసింది. చూద్దాం, అది కూడా చూపిస్తాం మీకు. ఇగో ఇది ఇవాళ ఎక్కడైతే పంపులు ఆన్ అయినాయో ఆ ప్రాంతం ఇది. తుమ్మల గారు వెళ్ళి ఆన్ చేసినటువంటి పంపులు ఆన్ చేసిన ఏరియా ఇది, పంపు పోసిన ఏరియా ఇది. అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు ఇది. ఇగో ఇది గోదావరి రివర్. ఇది గోదావరి రివర్. ఇది ఇక్కడ బ్యారేజ్ ఉంది. ఈ బ్యారేజ్ నుంచి ఇక్కడ నుంచి ఇది పంప్ హౌస్, ఫస్ట్ పంప్ హౌస్ ఇది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు గ్రావిటీ ద్వారానే వస్తాయి వాటర్. ఇక్కడ ఫస్ట్ పంప్ ఉంటుంది. సో ఇట్లా డిఫరెంట్ స్టేజెస్లో మొత్తం 4 పంప్ హౌస్లు పెట్టి వైరాగ్, అట్లాగే ఇక్కడ ఖమ్మం, కొత్తగూడెం, మన మహబూబాబాద్ జిల్లాల్లో వాటర్ ఇవ్వాలనేది దీని కాన్సెప్ట్. దీంతో అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ దీన్ని రీడిజైన్ చేసి రాజీవ్ సాగర్, ఇందిరాసాగర్ కాకుండా సీతారామ ప్రాజెక్ట్ అని చెప్పి పెట్టి దాదాపు 10 లక్షల ఎకరాల ఆయకట్టుతోటి దీన్ని విస్తరించి ఎక్కువ మందికి నీళ్ళు అందేలాగా, ఎక్కువ ప్రాంతాలకు నీళ్ళు వచ్చేలాగా దీన్ని రీడిజైన్ చేసారు. బట్ వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు దీని మీద ఇప్పుడు ఏం చేస్తున్నారు, వీళ్ళు చెప్తారు కదా మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకునే కాన్సెప్ట్ ఏదైతుందో ఇప్పుడు కూడా అదే జరుగుతున్నది. వీళ్ళు చేసింది లేదు, ఏం లేదు. మొన్న పోయి హడావుడి చేసి వచ్చిర్రు, ఇవాళ పోయి మేమే చేసినామని చెప్పి చెప్పుకుంటున్నారు. ఇవి ఆల్రెడీ నిర్మించినవి, ఇవన్నీ గత ప్రభుత్వం నిర్మించినవి. గత ప్రభుత్వం నిధులు ఇవ్వలేదు, ప్రాజెక్టును పక్కన పెట్టిందని వాళ్ళు ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో మొన్న ప్రెస్ మీట్ పెట్టి అవే మాటలు చెప్పిపోయారు. వాళ్ళు ఆరోపణలు చెప్పిపోయారు. మరి వీళ్ళు జస్ట్ 6 నెలల్లోనే ఇవన్నీ 3, 5 పంపులున్నాయి ఇక్కడ. ఈ 5 పంపులు ఎట్లా వచ్చినాయి మరి? జస్ట్ వీళ్ళు వచ్చిన 6 నెలల్లోనే వేయలే కదా, ముందే జరిగినాయి ఈ పనులన్నీ. ఈ పనులన్నీ ముందే జరిగినాయి. పంప్ హౌస్లు అయిపోయినాయి, ఇట్లా టన్నెల్స్ అయిపోయినాయి. ఈ టన్నెల్స్ కేవలం 6 నెలల్లో అయితే కావు కదా, ఇవన్నీ కూడా పాత గవర్నమెంట్ చేసినాయి. దాదాపు 70 to 75% పనులు, మేజర్ వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి గత ప్రభుత్వ హయాంలో. ఇప్పుడు వచ్చిన వాళ్ళు చేసిన ప్రాజెక్టు, మేము ఏదైతే రాజీవ్ సాగర్, ఇందిరాసాగర్ పేరుతోటి మా నాయకుల పేరుతోని మేము పెట్టుకున్న ప్రాజెక్టులను ఆ పేరు తీసేసి మీరు సీతారామ ప్రాజెక్టు పెట్టిరనే ఒక్కొక్క అక్కస్తోటి వాళ్ళు ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు. సేమ్ కాళేశ్వరం విషయంలో కూడా ఇదే చేసిర్రు. వాళ్ళు ఏదైతే వాళ్ళు ప్రాణహిత చేవేల ప్రాజెక్టు పెట్టిర్రో అక్కడ నీటి లభ్యత తక్కువ ఉంటుంది. మనం ఏమాత్రం హైట్ పెంచినా కూడా పక్కన ముంపు ప్రాంతాలు ఎక్కువ ఉన్నాయి, పక్కనున్న మహారాష్ట్ర ఒప్పుకోవట్లేదు. ఇవన్నీ సమస్యలు ఉన్నప్పటికీ లేదు, అక్కడనే ప్రాణహిత చేవేల దగ్గరనే మేము ప్రాజెక్టు కడతాం. ఇప్పటికీ అదే మాట మీద ఉన్నారు వాళ్ళు. ఆ రోజు అక్కడనే ప్రాజెక్టు ప్రతిపాదించారు, ఇప్పుడు కూడా అక్కడే మేము ప్రాజెక్టు కడతామని చెప్తున్నారు. అంటే కాళేశ్వరాన్ని పడవబెట్టి ఆ మీద తక్కువ నీళ్ళు వచ్చే దగ్గర కట్టాలి ప్రాజెక్ట్ని, ఇక్కడ ఇవన్నీ కింది ఆ ప్రాంతాలన్నీ పడవబెట్టి వీటిని వదిలేయాలి అనేది వీళ్ళ కాన్సెప్ట్. సో దానిలో భాగంగా ఇప్పుడు సేమ్ ఇక్కడ కూడా అవే ఆరోపణలు. వాళ్ళు పేరు పెట్టినా వాళ్ళు స్టార్ట్ చేసిన ప్రాజెక్టు మా ప్రాజెక్టు కాకుండా వేరే ప్రాజెక్టు రీడిజైన్ చేసినా స్టార్ట్ చేసిండు. మరి ఆయకట్టు ఎంత ఉన్నది? వీళ్ళు 10 లక్షల ఎకరాల ఆయకట్టు
బీఆర్ఎస్ గవర్నమెంట్ డిజైన్ చేసిన దాంట్లో ఉంటే వాళ్ళ దాంట్లో ఎంత ఉన్నది? ఇందులో 50% కూడా లేదు. వాళ్ళ ఆయకట్టు, వాళ్ళు ప్రతిపాదించిన ఆయకట్టు ఇందులో 50% కూడా లేదు. ప్లస్ ఇందులో స్థిరీకరణ ఉంటుంది, కొత్త ఆయకట్టు కూడా ఉంటుంది. ఆల్రెడీ ఏదైతే నీళ్లు గతంలో ఉండి తర్వాత నీళ్ళు లేకుండా పోయి పడవబడ్డ భూములు ఏవైతున్నాయో వాటికి నీళ్ళు అందే అది స్థిరీకరణ అవుతుంది. కొత్త ఆయకట్టు కూడా నీళ్ళు వస్తాయి. ఈ కాలువలు కానీ టన్నెల్స్ కానీ వెళ్ళే మార్గాల్లో నీళ్లు కూడా వస్తాయి, కొత్తగా భూగర్భ జలాలు పెరుగుతాయి. ఇట్లా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రాజెక్టును ప్రారంభిస్తా కూడా మేము చేసినామని చెప్పుకుంటూ క్రెడిట్ కొట్టేసుకుంటూ మీదికెళ్ళి గత ప్రభుత్వం తప్పు చేసిందని చేస్తున్నారు. రాజకీయాలు ఉండొచ్చు, బట్ ప్రజలకు పనికొచ్చినప్పుడు, ఎక్కువ ఆయకట్టు ఉన్నప్పుడు, ఎక్కువ నీళ్ళు ఇచ్చే ఫెసిలిటీ ఉన్నప్పుడు ఇట్లాంటి చిల్లర అవి ఎందుకు చేయడం? ఇది దీని స్టేజ్. అయితే వీళ్ళు పనులు కాలేదు చేయలేదని చెప్తున్నారు. ఈ తుమ్మల నాగేశ్వరరావు ఎవరైతే ఉన్నారో ఇవాళ వాటర్ రిలీజ్ చేసిన వ్యక్తి, మంత్రి, ఆయన కూడా గత ప్రభుత్వంలో చాలా రోజులు మంత్రిగా పనిచేసిర్రు. ఆయనే దగ్గరుండి, ఆయన ఏరియాలోనే ఉంటుంది కాబట్టి అది ఆయన దగ్గరుండి పనులు చూసుకున్నారు. కానీ అప్పుడు పనులు కాలేదు అంటున్నారు. ఇగో ఇది పనులకు సంబంధించి వాళ్ళ పత్రికనే రాసింది. ఎప్పుడు రాసింది ఇది? 2023 4వ నెల 6వ తారీఖు సీతారామలో కదలిక అని చెప్పి వాళ్ళ పత్రికనే రాసింది. మొత్తం 16 ప్యాకేజీలు ఉంటాయి అందులో. ఇది 9-10 ప్యాకేజీలో భూసేకరణకు నిధులు మంజూరు. హరీష్ రావుతో మాట్లాడిన తుమ్మల భూసేకరణకు 28,000 కోట్లు వచ్చినాయి, 28 కోట్లు వచ్చినాయి. 4,400 ఇది 4 కిలోమీటర్ నుంచి 23 కిలోమీటర్ మధ్యలో పనులు. సీఎం సమక్షంలో సమీక్ష. ఇదంతా అప్పటి నుంచి జరుగుతున్న పనులే. అప్పుడు జరిగిన పనులు అప్పుడే దాదాపు కంప్లీట్ అయిపోయినాయి. కొన్ని కాలువల పనులు మాత్రం పెండింగ్ ఉన్నాయి. 2017లో దీనికి శంకుస్థాపన జరుగుతుంది. మొత్తం 16 ప్యాకేజీలు ఉంటాయి ఇందులో. ఈ స్టేజ్ వైజ్ ఏదైతుందో ఈ స్టేజ్ వైజ్లో మొత్తం 16 ప్యాకేజీలుగా దీన్ని డివైడ్ చేసి వర్క్ చేసిర్రు. ఓవరాల్గా ఇప్పుడు వాటర్ అందుతున్నాయి. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎలక్షన్ల ముందే చెప్పుకున్నది, మేము ఎలక్షన్లు అయిపోగానే ఈ ట్రయల్ రన్ చేస్తాము, వాటర్ వస్తాయి, ఈ సీజన్ నుంచే వాటర్ ఇవ్వాలని చెప్పేసి అప్పుడు ఒక మాట చెప్పింది. ఆల్రెడీ పనులు అయిపోయినాయి కాబట్టి వాళ్ళ మాట చెప్పారు. బట్ ఇప్పుడు వీళ్ళు వెళ్ళి హడావిడి చేసి మొన్న వెళ్ళడం, ఆ తర్వాత మళ్ళీ ఒక మంత్రి వెళ్ళి పరిశీలించి రావడం, ఇవాళ పోయి ఒకరు ట్రయల్ రన్ చేయడం, సేమ్ ఇట్లా చేసినప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో కూడా వీళ్ళు ఇట్లనే హడావిడి బీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ పోయి పంప్ ఆన్ చేసి వస్తే ఎట్లా చేస్తారు మీరు, పనులు మొత్తం పూర్తి కాకుండా మీరు ఎట్లా చేస్తారు అని చెప్పేసి ఆ రోజు పెద్ద ప్రాపగండా చేసారు వీళ్ళు. బట్ ఇప్పుడు వాళ్ళదే చేస్తున్నారుగా. మరి ఇంకా చాలా చోట్ల కాలువలు పూర్తి కాలేదు, నిధులు రాలేదు అని వాళ్ళే విమర్శలు చేస్తున్నారు. మళ్ళీ ఇంకో పక్క వాళ్ళే వచ్చి ఒక పంపు ట్రయల్ రన్ చేసి వాటర్ వదిలేసి చూసి పంపు నడుస్తుందా లేదా అని చెక్ చేసిపోయారు. సో ఇదంతా కేవలం రాజకీయం. వాటర్ వస్తున్నాయి, అంతా అవుతున్నది, ప్రజలకు మంచి జరుగుతుంది అనేది పట్టించుకోకుండా చేస్తున్నటువంటి కేవలం రాజకీయం ఇది. సరే, వీళ్ళు ఇక్కడ చేస్తున్నారు. రేపటి రోజున ఇచ్చంపల్లి అనే ఒక ప్రమాదం పొంచి ఉన్నది మనకు. ఏదైతే ఇప్పుడు వీళ్ళు ఈ సీతారామ ప్రాజెక్టు ద్వారా నీళ్ళు వస్తున్నాయో, ఈ దిగువన మనకు గోదావరికి ఈ ఇచ్చంపల్లి దిగువన, ఇది ఇచ్చంపల్లి, ఇక్కడ ఈ దిగువననే ఈ మన సీతారామ ప్రాజెక్టు ఉంటుంది. అట్లాంటప్పుడు అక్కడ ఏదైతే ఇచ్చంపల్లి బ్యారేజ్ ఉందో అక్కడ వాళ్ళు దాని హైట్ పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. మోడీ సర్కార్ అండతోటి మీద ఉన్న వాళ్ళు దాన్ని హైట్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే కిందికి దిగువకు వచ్చే నీటి శాతం తగ్గిపోతుంది. ఒకవేళ వర్షాలు పడకపోయి పైనుంచి వరద చాలా తక్కువ వస్తే ఇంకా ప్రమాదకరమైన పరిస్థితులు ఉంటాయి. ఈ ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంటే ఇప్పటివరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దీని మీద మాట్లాడలేదు. ఈ ప్రయత్నాలు గత 6 నెలల్లోనే స్పీడప్ చేసింది బీజేపీ. అట్లాంటప్పుడు ఇప్పటివరకు దీని మీద మంత్రులు మాట్లాడలేదు, ముఖ్యమంత్రి మాట్లాడలేదు, ఇరిగేషన్ మంత్రి కూడా మాట్లాడలేదు, ఎవరూ మాట్లాడలేదు దీని మీద. ఇచ్చంపల్లి దగ్గర హైట్ పెంచితే మనకు రావాల్సిన నీటి శాతం అనేది తగ్గిపోతుంది. అప్పుడు దిగువన ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా పడవ పెట్టుకొని కూర్చోవాల్సిన పరిస్థితి వస్తుంది, నేను డబ్బులు పెట్టి కట్టి కూడా. ఒకవేళ పైన వర్షాలు పడక, సరైన ఈ పరివాహక ప్రాంతంలో సరిగా వర్షాలు పడక నీళ్ళు రాకపోతే అవన్నీ కూడా పడవ పెట్టుకోవాల్సిన పరిస్థితి. కానీ వాళ్ళు దాని మీద మాట్లాడకుండా జస్ట్ ఇక్కడనే మేము రాజీవ్ సాగర్ అని పెడితే దాన్ని తీసేసిర్రు, సీతారామ ప్రాజెక్ట్ అని కట్టిర్రు, ఇందులో అవినీతి జరిగింది. సేమ్ మళ్ళీ ఎక్కడైతే కాళేశ్వరం దగ్గర అయితే ఏ సినిమా నడిచిందో ఇప్పుడు ఇక్కడ కూడా అదే నడుస్తున్నది. బట్ ఇక్కడ వాటర్ వస్తున్నాయి. సంతోషించదగ్గ విషయం ఏంటి అంటే
గత 8 ఏళ్ళ 7 ఏళ్లలో జరిగిన పనులకు ప్రతిఫలంగా ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయి. ప్రజలకు త్వరలోనే దాని నుంచి నీళ్ళు వెళ్తే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇప్పుడు జరిగింది ట్రయల్ రన్. వెట్ ట్రయల్ రన్ అంటే వాటర్తో పంపు నడిపించి వాటర్ అందులో పోసి చూస్తారు ఎట్లా నడుస్తుంది ఏంది ఎట్లా ఉంది అనేది. సో వెట్ రన్ సక్సెస్ అయింది, వాటర్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఈ సమస్య లేదు. సో ఇది మిత్రులారా, దీనిలో వీళ్ళు కంప్లీట్గా క్రెడిట్ కొట్టేసే గేమ్ ఆడడం అనేది ఇది మంచి పద్ధతి కాదు. గత ప్రభుత్వం చేసింది దాన్ని క్లియర్గా చెప్పాలి. అది చెప్పకుండా దాన్ని బయటికి రాకుండా వేయడానికి అవినీతి జరిగింది, ఇన్ని వందల కోట్ల అవినీతి జరిగింది, మేము తక్కువ ఖర్చుతోటి ప్రాజెక్టు ప్రతిపాదించడం అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. బట్ తక్కువ ఖర్చుతో మీరు ప్రతిపాదించినప్పుడు ఎంత ఆయకట్టు ఉంది, ఇప్పుడు ఎంత ఆయకట్టు ఉన్నది, ఈ విషయం మీద మాత్రం ఎవరు వాళ్ళు మాట్లాడతలేరు. మొన్న అక్కడ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన మంత్రులు కూడా మేము చాలా తక్కువ ఖర్చుతోటి తక్కువ వ్యయంతో మేము ఈ ప్రాజెక్టును డిజైన్ చేసినాము, రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ ఈ ప్రాజెక్టు లిఫ్ట్ ప్రాజెక్టు డిజైన్ చేసినామని చెప్పి వాళ్ళు ప్రెస్ మీట్లో చెప్పారు. బట్ ఇప్పుడు డిజైన్ చేసిన ప్రాజెక్టుకు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు వీళ్ళు, 20,000 కోట్లు పెట్టిరు, అన్ని వేల కోట్లు పెట్టిరు అని చెప్తున్నారు. సరే మరి అప్పుడు మీరు పెట్టిన ఆయకట్టు ఎంత, ఇప్పుడు నా ఆయకట్టు ఎంత, దీని గురించి కూడా మాట్లాడాలి కదా. ఎంత ఆయకట్టు ఉంది, ఎన్ని పొలాలకు సాగునీరు వస్తుంది, స్థిరీకరణ ఎంత, కొత్తగా వచ్చే ఆయకట్టు ఎంత, గ్రౌండ్ వాటర్ సంగతి ఏంది, ఇవన్నీ కూడా మాట్లాడాలి. కానీ వాళ్ళు ఏవీ మాట్లాడతలేరు. జస్ట్ స్వీపింగ్ కామెంట్స్, స్వీపింగ్ అలిగేషన్స్ ఏవైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద చేసి ఇన్ని రోజులు ప్రాపగండా చేసి ఇప్పుడు మొత్తం చల్లబడిపోయారో, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కావచ్చు మిగతా వచ్చి ఎట్లయితే సైలెంట్ అయిపోయారో ఇక్కడ కూడా 100% అదే జరుగుతుంది. ఎందుకంటే వర్క్స్ కనిపిస్తున్నాయి, దాని ద్వారా వస్తున్న వాటర్ కూడా కనిపిస్తున్నాయి, కాలువలు కొంత దూరం మిగిలిపోయిన పనులు అవి అవుతాయి. ఎందుకంటే ఇక పనులు లేట్ అయ్యే విషయంలో కాంగ్రెస్ ఇంకొన్ని విమర్శిస్తే దారుణంగా ఉంటుంది. ఎందుకంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలుపెట్టింది, ఇప్పటికి కూడా చాలా ప్రాంతాల్లో పనులు కంప్లీట్ కాలేదు, చాలా స్టేజ్లలో పనులు అట్లే పెండింగ్లో ఉండిపోయినాయి. కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చిన తర్వాత ఆ పనుల్లో భాగంగా ఈ పనులు అందులో రెండు మిక్స్ అయిపోయినాయి కాబట్టి ఆ పనులు నడుస్తున్నాయి తప్పితే ప్రాజెక్టులు పెండింగ్లు పెట్టడంలో లేట్ చేయడంలో వీళ్ళ తర్వాతనే ఎవరైనా అప్పుడు కట్టిర్రు, అప్పుడు మొదలుపెట్టిర్రు, 2016లో 17లో మొదలుపెట్టి ఇప్పటిదాకా ఎందుకు చేస్తున్నారంటే కాంగ్రెస్ చరిత్రలో మనం ఎప్పుడు చూసి ఉండం. అదే ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసి అదే ముఖ్యమంత్రి ప్రారంభించింది దాదాపుగా ఉండవు వాళ్ళ దాంట్లో ప్రాజెక్టులు. ఒకరు శంకుస్థాపన చేస్తారు, ఇంకోరు పనులు పర్యవేక్షిస్తారు, ఇంకో ముఖ్యమంత్రి ఆ తర్వాత ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత వాటిని ప్రారంభిస్తారు. చాలా వరకు ప్రాజెక్టులు ఇట్లానే ఉంటాయి. బట్ ఈ ఒక్కటి లేట్ చేసిర్రు, అది చేసిర్రు అని చెప్పారు. సో ఇదంతా కూడా రాజకీయం. ఇందులో కామెడీ ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు చాలా వేగంగా కట్టిర్రు, కావాలని అధికారుల మీద ప్రెజర్ పెట్టి అది చేసిర్రు, వాళ్ళని ఇబ్బంది పెట్టి వేగంగా పనులు చేయాలని చెప్పారు కాళేశ్వరం ప్రాజెక్టులు అని వీళ్ళే తిడతారు. మళ్ళీ ఇక్కడ సీతారామ ప్రాజెక్టు దగ్గరికి వచ్చేసరికి ప్రాజెక్టు పనులు లేట్ ఎందుకు అవుతున్నాయి, స్లోగా ఎందుకు అవుతున్నాయి. సేమ్ అంటే తిట్టడమే లక్ష్యం, విమర్శించడమే టార్గెట్గా పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళు విమర్శలు చేస్తూనే ఉంటారు. ఇక్కడ నీళ్ళు వచ్చేది కళ్ళ ముందు కనిపిస్తున్నది, పని జరిగింది కనిపిస్తున్నది, అయినా కానీ జస్ట్ క్రెడిట్ కోసం డ్రామా, వాళ్ళు ఏం పని చేయలేదు అనేది చూపించడం కోసం చేస్తున్న ప్రాపగండా మాత్రమే ఇది. థ్యాంక్ యూ మిత్రులారా. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. సీతారామ ప్రాజెక్టు మోటార్ల ట్రయల్ రన్ సక్సెస్ అయింది.